వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గుండిగా ముక్కలు ఫ్రై చేస్తున్నామండి. ఎలా ఫ్రై చేస్తానో చూపిస్తాను. ఈ అమ్మాయి అయితే మా పెద్ద అక్కోల అమ్మాయి అండి. ఈ అబ్బాయిలు అయితే మా అక్కోల అబ్బాయిలు. అవి చెప్పండి. నువ్వు కూడా చెప్పు. మా పెద్ద అక్కోల అమ్మాయి అవి చెప్పు. ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఫ్రై చేస్తాను. చికెన్ ముక్కలు అయితే వేపేస్తున్నాడండి మా మావయ్యల అబ్బాయి. ఫస్ట్ అయితే చికెన్ ముక్కలు వేపారండి. తర్వాత లివర్ ఫ్రై అయితే వేపారు. చికెన్ కూర కొద్దిగా వండామండి కూర. తర్వాత కన్మ అంతా చికెన్ ఫ్రై చేసాము. తర్వాత లివర్ ఫ్రై చేసాము. చూడండి వేస్తున్నాడు. చాలా బాగున్నాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. లివర్ ఫ్రై కూడా చాలా బాగుంది. చాలా బాగా కనిపిస్తున్నాయి కూడా. చికెన్ ఫ్రై అయితే వేపేస్తున్నాడు. నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ కొట్టట్లేదు. కొన్ని అయితే చికెన్ ఫ్రై కూడా వేపిస్తాడండి. అవి అయితే టేస్ట్ చూస్తున్నాడు. చాలా బాగా కనిపిస్తున్నాయండి. చాలా బాగా వేగిపోయి కూడా. మేము కూడా ట్రై చూసాము. ఓ పక్క నుంచి వేపుతుండే పక్క నుంచి తినేసాము కూడా. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. టేస్ట్ కూడా అదే అలా ఆ లెవెల్లోనే ఉందండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడండి. ఫ్యామిలీ మొత్తం కలుసుకున్నాము. అంగండి చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. నైట్ తీసామండి. ఇది నైట్ది వేపాము. చికెన్ ఫ్రై లివర్ ఫ్రై కూడా. ఇదైతే చికెన్ అండి. ఇంకో దాంట్లో అయితే లివర్ ఫ్రై ఉంది. వేగిపోతున్నట్టునే తీసేస్తున్నారు. చాలా బాగా కనిపిస్తున్నాయి. చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. చాలా బాగా కనిపిస్తున్నాయండి. వేగిపోతున్నాయి కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మా వీడియోలు ఎందుకు చూస్తారతే? మాకెందుకు లైక్ కొడతారతే? మేము చేసే వీడియోలకి ఎందుకు లైక్ కొడతారు? ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయిందండి. తీసేస్తున్నాడు. చాలా బాగా కనిపిస్తున్నాయి. చికెన్ ముక్కలు వేగిపోయి తీసేస్తున్నాయి. తర్వాత అయితే లివర్ ఫ్రై వేపుతారండి. మేము అవి అంత సరిగ్గా టేస్ట్ చూడలేదు కానీ చికెన్ ముక్కలు అయితే చాలా బాగున్నాయండి లివర్ ఫ్రై కన్నానే. ఇల్లంతా సందడిగా మారిపోయిందండి చుట్టాలతోని. మొత్తం ఫ్యామిలీ అంతా. దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టానండి. చికెన్ కర్రీ వండాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూడండి ప్లీజ్. చికెన్ కర్రీ వండాను. గారెలు వండారు మా అక్క వాళ్ళు. ఆ వీడియో కూడా చూడండి. మా అమ్మాయి చూడండి. నానమ్మ ఎలాగందమ్మా? నానమ్మ ఎలాగంది? నానమ్మ నానమ్మ ఎలాగంది? తర్వాత అయితే మా పెద్దకి వేస్తుందండి చికెన్ పకోడీ. నేనైతే ప్లేట్ పట్టుకున్నాను. వేగిపోయి తీస్తుంటేనే పక్కన తీసి అతను మావి అవుతాడండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కూడా. మా పెద్దక్క అయితే వేస్తుంది. చికెన్ ఫ్రై వేస్తుంది. చూపిస్తాను చూడండి. ప్లేట్లో వేస్తున్నాడు. చాలా బాగా కనిపిస్తున్నాయి చికెన్ ఫ్రై. నైట్ కదండి సరిగ్గా అంతలేదు. లైట్ పెట్టారు కూడా. లైటింగ్ వల్ల బాగా కనిపిస్తుంది. చికెన్ ఫ్రై ఉల్లిపాయ ముక్కలు కోసుకుని తింటే చాలా బాగుంటుందండి. మామూలుగా తినేసాం కానీ ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ వేసుకుని తింటే మరి సూపర్ ఉంటుంది. నిమ్మకాయ చెక్క పిండుకుని రసం ఉల్లిపాయ ముక్క నంచుకుంటే ఉంటుంది.
మళ్ళీ వేస్తుందండి. పొయ్యి నేను మంటేడుతున్నాను, పుల్లలు ఏడుతున్నాను పక్క నుంచి. మా అక్క అయితే వేసేసింది. గ్యాస్ మీద అయితే అవ్వదు కదండి అంత దోశ మీద. ఇవేనండి ఏపిన ముక్కలు ఏపుతున్నారు. ఇంకోండి చాలా బాగా వచ్చినాయి. నేనైతే ఏపలేదు కానండి, మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఏపాడు. ఇంకోండి చాలా బాగా కనిపిస్తున్నాయి.